చేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. మరి వాక్య సందేశానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిషత్తుడు, సర్వోన్నతుడు, శక్తివంతులైన దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మీ వాక్య సందేశాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ. ఆయన వినడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆత్మను ఆయన మీరు దర్శిస్తున్నందుకు మీకు స్తోత్రంలో. మా హృదయంలోనికి వాక్యము నాయన చేర్చబడినట్లుగా ఈ వాక్యం ప్రకారంగా మా జీవితము అనుసరించుకొని మేము నడుచుకున్నట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడు ఉన్నటువంటి యేసునామములో అడిగి వేడుకుంటున్నాను పేపర్లో తండ్రి, ఆమేన్. మనం అపోస్తల కార్యాలు ధ్యానం చేస్తున్నాము. మరి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం మనకు ఓపెన్ చేసినట్లయితే ఈరోజు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం కంటిన్యూ చేద్దాం. మరి మొదటి నుంచి చదవవలసిందిగా మనం చేస్తున్నాం. మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. చాలా ఇది అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏం కనపడుతుంది అంటే 7వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చంపేసినట్లుగా కనపడుతుంది. ఆయన పేరేంటి? స్టెఫన్. ఎందుకు చంపేశారు ఆయన్ని? ఎందుకు చంపేశారంటే దేవుని వాక్యానికి, అంటే పాత నిబంధనలో మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశంతో ఆయన్ని రాళ్లతో కొట్టి చంపినట్లుగా కనపడుతుంది. అయితే ఈ సమయమందు సౌలు అనబడేటటువంటి ఒక వ్యక్తి కూడా మనకు కనపడతాడు. ఆయన అధికారిగా ఉంటాడు. ఈ యొక్క స్టెఫను అనేటటువంటి వ్యక్తి యొక్క మరణానికి సౌలు సమ్మతించినట్లుగా రాయబడి ఉంటది. ఈ సమయంలో ఇప్పటి వరకు ఏ విధంగా అయితే సంఘం కట్టబడిందో, మొట్టమొదటి సంఘం పేతురు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి సంఘము ఈ అపోస్తల కార్యాల్లో మనకు కనబడుతుంది. ఈ సంఘాన్ని కట్టడానికి అనేక మంది వ్యయ ప్రయాస నేను మీతో మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు వారంలో. మరి దానికి చాలా మంది ఇళ్ళు అమ్మేశారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అమ్మేశారు, బంగారం ఇచ్చేశారు అని రాయబడి ఉన్నది. ఇదంతా కూడా మనం చదువుకున్నాము. అయితే ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి సంఘంలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఈ డిస్టర్బెన్స్ ఏంటంటే స్టెఫన్ను చంపేయడం, రాళ్లతో కొట్టి బయటికి తీసుకొచ్చి దాన్ని చూసి కొంతమంది ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవడం. ఏం భయంతో? ప్రాణభయంతో. ఎందుకు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు అని కనుక మనము చెప్పినట్లయితే మనల్ని కూడా చంపేస్తారు రాళ్లతో అని వాళ్ళు అనేక ప్రాంతాలకి, యోదయ సమరయ అనేటటువంటి ప్రాంతాలకి వలస వెళ్ళిపోయినట్లుగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, దేవుడు ఈ శ్రమని అనుమతించాడా? ఈ యొక్క సంఘం చెదిరిపోవడానికి దేవుడు అనుమతించాడా అనేటటువంటి ఒక ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే ఒక చిన్న సమాధానం దొరుకుతుంది అక్కడ. ఇప్పటి వరకు ఈ సంఘము ఎక్కడ ఏర్పాటు చేయబడింది?
ఎక్కడ ఏర్పాటు చేయబడింది ఈ సంఘం? ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. ఒకే ప్రాంతంలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఒకే ప్రాంతంలో అనేక మంది ప్రజలు కట్టబడ్డారు. ఒకే ప్రాంతంలో దేవుని యొక్క సువార్త చెప్పబడుతూ వచ్చింది. దాదాపు ఇంచుమించు ఒకే ప్రాంతంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రాంతంలో మాత్రమే కేంద్రీకృతమైనటువంటి ఈ సువార్త ఈ ప్రాణభయంతో ఏమైందంటే చల్లా చెదురైంది. ఏమైంది? అనేక ప్రాంతాలకి విస్తరించబడడానికి ఉపయోగపడింది. ఏ ప్రాంతాలు అయ్యి అంటే అక్కడే రాశారు. ఏ ప్రాంతాలు అయ్యి? యూదయ, సమరయ అనేటటువంటి దేశములు యందు చెదిరిపోయి ఆ ప్రాంతాలకి విస్తరించబడింది. ఒకే ప్రాంతంలో మొదలైనటువంటి సువార్త ఒక ప్రాంతంలో ఏర్పాటైనటువంటి సువార్త కొద్దిగా అనేక ప్రాంతాలకి విస్తరించబడింది. దీనికి కారణం ఏంటంటే మళ్ళా మనం ఏం చెప్పాలి? వాళ్ళ యొక్క ప్రాణ భయం మరియు సౌలు భయం కూడా. ఎవరి భయం? సౌలు భయం కూడా. సౌలు భయంతో సువార్త ఏమైంది? చెదిరింది. సౌలు భయంతో సువార్త అనేక ప్రాంతాలకి విస్తరించిందని చెప్పొచ్చు. ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి సువార్త సౌలు చంపేస్తాడు అనేటటువంటి భయంతో వెళ్ళిపోయారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక 2 రిఫరెన్స్లు మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూస్తారా? వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు ఎక్కడన్నా ఇశ్రాయేలు పట్టణములలో సంచారము నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇది ఆల్రెడీ యేసు ప్రభు వాళ్ళకి చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక ప్రాంతంలో మిమ్మల్ని కనుక హింసించినట్లయితే మీరు వదిలేయండి ఆ ప్రాంతాన్ని. అర్థమైందా మీకు? ఈ ప్రాంతంలో ఉన్నారు మీరు, ఏర్పాటు చేయబడ్డారు. ఈ దేశంలో ఉన్నారు మీరు. ఈ ప్రపంచంలో మీరు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో పాతుకుపోయి ఉన్నారు. దేవుని సువార్తకి ఈ ప్రాంతంలో వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రాంతంలో మిమ్మల్ని లెక్క చేయట్లేదు. ఈ ప్రాంతంలో మిమ్మల్ని అట్టడికి తొక్కు వేస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో మీకు సమాజంలో గౌరవం లేదు. ఈ ప్రాంతంలో మీకు శత్రువుల సంఖ్య ఎక్కువైపోయింది. ఈ ప్రాంతంలో మీరు బ్రతుకుతున్నటువంటి ఈ సమాధానకరమైనటువంటి బ్రతుకుకి వ్యతిరేకులు విస్తరించబడ్డారనుకోండి, దేవుడు ఏమంటాడంటే వదిలేయండి. ఏం చేయాలా? ఇచ్చేయండి వాళ్ళకి, మొత్తం వదిలేసేయండి. మీకు నేను నూతనమైనటువంటి ప్రాంతాన్ని చూపిస్తాను. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క సువార్తను చెప్పకుండా ఉండవద్దు. మానక సువార్త ప్రకటించుడి. ఏం చేయాలంట? మానక సువార్త ప్రకటించుడి. ఈ ప్రాంతము, ఈ దేశం, లేదంటే ఈ రాష్ట్రము, లేకపోతే ఈ మండలము, ఈ జిల్లాను కొంతమందికి సొంతం అని నిర్ణయించుకున్నారు అనుకోండి. అర్థమైందా మీకు? ఇది మాదే, ఈ ప్రాంతం, మీరు బ్రతకడానికి లేదు ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో మీ యొక్క జాతి ప్రజలకి సంబంధం లేదు. ఇది మేము ఏర్పాటు చేసుకున్నది. నిజమే, ఈ అగ్నిగుండం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నదే. ఈ భయంకరమైనటువంటి లౌకికమైనటువంటి బ్రతుకులు వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి బ్రతుకులే. వ్యభిచారంతో నిండినటువంటి ఈ ప్రాంతంలో, భయంకరమైనటువంటి హత్యలతో నిండినటువంటి ఈ ప్రాంతంలో, నాశనకరమైనటువంటి తెగులతో నిండినటువంటి ప్రాంతం మీకే అంకితం. ఎందుకంటే మన కోసం దేవుడు ఒక నూతనమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. గట్టిగా చెప్పండి కొట్టి దేవుడిని మనం ఏమి పలుకుతాం? దేవుడు మన కోసం ఒక శాశ్వతమైనటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు మన బ్రతుకుల్ని ఇలాగే ఇక్కడే వదిలేయాలని అనుకోవట్లేదు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. మనం యుగ యుగాలు ఒకే ప్రాంతంలో ఆయన ముఖమును చూస్తూ సంతోషించినట్లుగా యుగ యుగాలు ఒకే విధమైనటువంటి జీవితాన్ని, శాంతకరమైనటువంటి జీవితాన్ని, ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఈ బ్రతుకు, ఈ పరిస్థితులు ఎన్నాళ్ళు అని చింతిస్తున్నారేమో హృదయంలో.
ఇది మీకోసం ఏర్పాటు చేయబడినటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యం కాదు అని మీరు నమ్మాలి. ఇది మీకోసం ఏర్పాటు చేయబడినటువంటి అగ్నిగుండము, ఇది శాశ్వతమైనటువంటిది కాదు అని మీరు నమ్మాలి. దేవుని కోసం నిరీక్షణ ఉన్నటువంటి మీ ప్రజల కోసం ఆయన త్యాగాన్ని చేసి, ఆయన ప్రజల కోసం ఆయన ఒక నూతనమైనటువంటి పట్టణాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడని మనం నమ్మాలి. మరి తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి కనుక చూసినట్లయితే, తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు ఎలా బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, ఎవరు? వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. చూడండి, దేవుని కోసం ఎవరైతే కంకణం కట్టుకుని ఉంటారో, నీతి కోసం ఎవరైతే కంకణం కట్టుకుని ఉంటారో, నిజాయితీగా బ్రతకాలని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి హింస తప్పదు. ఏం తప్పదంట? హింస తప్పదు. మరి హింసను ఎదుర్కొనేటటువంటి శక్తి మనలో ఉందా? హింసను ఎదుర్కొనేటటువంటి ఓర్పు మనలో ఉందా? ఒక మాట అన్నప్పుడు కన్నీటితో సమాధానం ఇచ్చేటటువంటి బ్రతుకులు మన కుటుంబాల్లో ఉన్నాయా? దేవుని కోసం దేవుడే తీర్పు తీరుస్తాడని నిలబడేటటువంటి ఓర్పు మనలో ఇంకా బ్రతికి ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. వెంటనే తిరిగి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం ఎవరి పని అంట? పగ తీర్చుకోవడము నా పని. ఏమన్నాడు దేవుడు? పగ తీర్చుకోవడం నా పని. న్యాయమైనటువంటి తీర్పును తీర్చువాడు ఎవరైనా సైన్యములకు అధిపతి యెహోవా నీకు న్యాయమును, నీతిని, నిజాయితీని పరిశీలించి దానికి సంబంధించినటువంటి న్యాయమైనటువంటి తీర్పును తీర్చువాడు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన శాశ్వతుడు, ఆయన పునాదులు నిరంతరం వరకు నిలిచి ఉండును. మరి వాళ్ళు ఒకరిని ఒకరు మోసగించుకుంటూ, వాళ్ళు మోసపోతూ అలా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు మనల్ని కూడా మోసం చేస్తారు. వాళ్ళు ఎవరిని మోసం చేస్తారు? వాళ్ళ మాటల్లో అబద్ధాలు ఉంటాయి, వాళ్ళ మాటల్లో అసంతృప్తి ఉంటది, వాళ్ళ పలుకులలో సమాధానం లేనటువంటి వంచనలు ఉంటాయంట. ఏముంటాయి వాళ్ళ పలుకుల్లో? వంచనలు ఉంటాయి. కుటుంబాన్ని నాశనం చేసేటటువంటి బ్రతుకులు కొన్ని ఉన్నాయి. సమాజాన్ని నాశనం చేసేటటువంటి బ్రతుకులు కొన్ని ఉన్నాయి. ప్రాంతాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేసేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రాంతాన్ని చీల్చుకొని పరిపాలించేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సమాజాన్ని చీల్చుకుంటూ పరిపాలించేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇలా ప్రాంతాల్ని, మనుషుల్ని, జాతుల్ని చీల్చుకుంటూ ఒకరికి సంబంధం లేకుండా రెచ్చగొడుతూ, ఒక జాతి ప్రజలను మరొక జాతి వైపు రెచ్చగొడుతూ బ్రతికేటటువంటి అనేక ప్రాంతాల్లో దేవుడు చెప్పేటటువంటిది ఏంటంటే, మీరు ఓర్పు నుండి ఎదురు చూడండి. ఏం చేయాలి మనము? ఓర్పు నుండి ఎదురు చూడాలి మనం. మరి 2వ వచనానికి వస్తాను నేను. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుతారమ్మా. భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చాలమ్మా. ఏం జరుగుతుంది అక్కడ? భక్తి గల మనుషులు, భక్తి అరుదు. ఏమరుదు? భక్తి అరుదు. ఆ రోజుల్లో భక్తి అరుదు. భక్తి గల మనుషులు ఏం చేశారంటే, స్టెఫను యొక్క శవాన్ని తీసుకెళ్లి సమాధి చేసి బహుగా ప్రలాపించిరి. స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు. నిర్దోషి యొక్క రక్తము ఆ ప్రాంతంలో వడికించబడింది. నిర్దోషి యొక్క రక్తము ద్వారా ఆ ప్రాంతము నిండి దేవుని యొక్క సువార్త మొదలు ఏర్పాటు చేయబడింది ఆ ప్రాంతంలో. మరి
ఈ భక్తి గల మనుషులు సౌల్ని స్టెఫన్ని సమాధి చేశారు. అయితే సౌలు అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి ఆ సంఘమును పాడు చేయుచుండెను. ఇలాంటి వ్యక్తులు ఉంటారు. ఇలాంటి వ్యక్తులు. వాళ్ళని చంపడం పెద్ద కష్టం కదా దేవుడికి. అర్థమైందా? మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆయుధాన్ని లోపల పాతాళంలోకి తొక్కడం పెద్ద పని కాదు. ఏ నోరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిందో, ఏ నోరైతే సువార్తకు వ్యతిరేకంగా నిలబడిందో, ఏ మనుష్యుడైతే సువార్తకు వ్యతిరేకంగా కంకణ కట్టుకున్నాడో వాడిని పడగొట్టడం పెద్ద పనేం కాదు. ఈ భూమి మీద నుంచి తుడిచివేయడం దేవుడికి పెద్ద పనేం కాదు. కాకపోతే దానికంటే గొప్ప పని ఏంటో తెలుసా? వాడి నోటితోనే ఏ నాలుగుతో అయితే వాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు అదే నాలుగుతో దేవుడిని స్తుతింపజేయడమే నిజమైనటువంటి విజయం. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది గెలుపంటే. ఏది గెలుపంటే? ఏ కాలుతో అయితే బైబిల్ని దొక్కేసి కాల్ చేశాడో, ఏ చేత్తో అయితే బైబిల్ని కాల్ చేశాడో, సువార్త చెప్పేటటువంటి వారిని ఎదిరించి మాట్లాడాడో, ఏ చేతులతో అయితే మారణాయుధాలతో పొడిచి చంపాడో, అదే చేతులతో బైబిల్ పట్టుకుని సువార్త చెప్పేయడమే నిజమైనటువంటి విజయం అంటే. ఏ నోటితో అయితే, ఏ సమాజంలో అయితే దేవునికి వ్యతిరేకమైనటువంటి పిలుపునిచ్చి ప్రజలను రెచ్చగొట్టి ప్రాంతాలను విభజించి పాలించడానికి ప్రయత్నం చేశాడో, అదే ప్రజల దగ్గర నిలబడి కన్నీటితో సువార్త చెప్పడమే నిజమైనటువంటి విజయం అంటే. అది దేవుడు ఆశిస్తున్నటువంటి విజయం. చూసారా? సౌలు ఏం చేశాడు? సంఘాన్ని పాడు చేశాడు. ఇంటింటా దూరి పాడు చేశాడు. సమాజంలో నిలబడి పాడు చేయలే. ఎక్కడ నిలబడి పాడు చేయలేదు? ఒక సమాజంలో, ఒక ప్రాంతంలో నిలబడి మనుషుల్ని పోగులు చేసి పాడు చేయాల. ఇంటింటా దూరి ప్రతి ఇల్లు సర్వే చేసి ప్రతి ఇంటిలోకి వెళ్ళి చూసి వీడు దేవుని యొక్క సువార్తను ప్రకటించేవాడా కాదా, వీడు దేవుని యొక్క మాటను చెప్పేవాడా కాదా, ఇంటింటా సర్వే చేశాడు. ఎవరు? సౌలు. ఇంటింటా దూరాడు, మనుషులను పట్టుకెళ్ళాడు, లాక్కెళ్ళాడు. లాస్ట్కి ఏమయ్యాడు? కళ్ళు పోయి నడి రోడ్లో గుడ్డివాడుగా నిలబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి ఇలా కనుక చూసినట్లయితే మనం 2 రెఫరెన్స్ దీంట్లో కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం ఒకసారి గమనిస్తారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంఘములో ఏమైనందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నాను దేవుని కృప వలనే. చూసారా? మాటలు మారిపోయినాయి. ఏ నోరైతే దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడిందో, ఏ నోరైతే అపోస్తులు అనబడినటువంటి వారిని హింసించిందో, ఏ చేతులైతే ఏ మెదడైతే దేవునికి వ్యతిరేకంగా పనిచేశాయో, అవి ఇప్పుడు ఏమంటున్నాయి? నేను యోగ్యుడను కాను, నేను యోగ్యుడను కాను, దేవుని ఎదుట నిలబడి నేను అపోస్తులను అని చెప్పుటకు నేను యోగ్యుడను కాను. ఇది నిజమైనటువంటి విజయం, విశ్వాసం, వేర్పంటే. ఏదే? దేవుని ఎదుట చివరి వరకు ఎదురు చూడడం, దేవుని కోసం చివరి వరకు పోరాడడం. మధ్యలో మాటలు మార్చి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. మధ్యలో దేవునికి వ్యతిరేకంగా నాకు అసలు ఆయన తెలియదని చెప్పి తప్పించుకునేటటువంటి వారు అనేక మంది ఉంటారు. ఇద్దరు కూడా చచ్చి ఒకే లైన్లో నిలబడతారు బాప్టిజం తీసుకున్నట్లయితే. గమనించారా? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఒక 15,000 అప్పు అడిగాడంట. ఎంత? 15,000 అప్పు అడిగాడంట. ఈ అప్పు అడిగినటువంటి వ్యక్తి దగ్గర పైసలు లేవు. అడిగడానికి కారణం ఏంటంటే అనారోగ్య విషయము. మరి రెండవ వ్యక్తి ధనవంతుడు,
కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా దేవుని పనిలో భాగస్థులుగా ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుని పనిలో భాగస్థులుగా ఉన్నారు. ఈ అప్పు అడిగినటువంటి వ్యక్తి అనారోగ్యంతో తర్వాత రోజు చనిపోయాడు. ఈ అప్పు అడిగించుకున్నటువంటి వ్యక్తి చనిపోయాడు. ఇద్దరు వెళ్ళి ఒకే క్యూలో ఒకే లైన్లో పక్క పక్క నిలబడ్డారు. ఒకే ప్రదేశంలో నిలబడ్డారంట. ఎక్కడ? చనిపోయిన తర్వాత. మరి ఈ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలా తప్పదా? చూసుకోవాలి కదా. మరి ఈ వ్యక్తి 15,000 పడిన వ్యక్తి పక్కన వ్యక్తిని చూశాడు. ఆ పక్కన వ్యక్తి ఈ వ్యక్తిని చూశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏం కనపడుతుంది? భూమి చాలా క్లియర్ గా కనపడుతుంది. ఏం కనపడుతుంది? భూమి ఇద్దరికి బాగా కనపడుతుంది. ఇప్పుడు ఆయన ఇంట్లోకి ఈయన చూడొచ్చు, ఈయన ఇంట్లోకి చెప్పలేదా? వాళ్ళు బతుకున్నారా? చనిపోయినారు. ఇప్పుడు ఆయన ఏ ముఖం పెట్టుకొని ఆయనకి లేదని చెప్పుంటాడు? అర్థమైందా మీకు కాన్సెప్ట్? 15,000 లేదన్నాడు ఈయన. ఆయన 15,000 అడిగాడు. ఈయనింట్లో కుప్పలుగా డబ్బులు ఉన్నాయి. ఇద్దరు చచ్చి పైకి వెళ్ళారు. పక్కన చూస్తే అరే నిన్న ఈడికి 15,000 ఇచ్చుంటే బాగుండేది, ఇప్పుడు ఈడి మొహాన్ని నేను రోజు చూడాల్సి వస్తుంది. ఈ నన్ను చూసినప్పుడల్లా ఈ ఎదవ 15,000 కోసం నన్ను చంపేశాడు. అర్థమైందా? కాబట్టి ఈ లోకంలో ఏదైతే మనము చాలా గొప్పది, దీన్ని నిలబెట్టాలని మనం అనుకుంటామో అది పైకి వెళ్ళిన తర్వాత చాలా చిన్నదైపోతుంది. మనం ఈ లోకంలో దేని కోసం అయితే గట్టిగా పట్టుకుంటామో అది పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే తాత్కాలికమైనటువంటి వృధా ప్రొడక్ట్ లాగా అనిపిస్తుంది. అవునా కదా? కాబట్టి మనము సంచరించుచున్నప్పుడు, మాట్లాడుచున్నప్పుడు, తిరుగుచున్నప్పుడు ఈ భూమి మీద జీవించినంత కాలంగా ఎక్కడున్నటువంటి వస్తువుని ఒక రకంగా చూడాలి, ఇక్కడ లేనటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యంలో ఉపయోగపడేటటువంటి వాటిని ఒక రకంగా చూడాలి. మరి భక్తుడైతే అంటున్నాడు, ఎవరికి వారు కష్టపడి భక్తి సాధన చేయండి. ఎవరికి వారు భక్తి సాధన చేయండి. ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ ఉపయోగపడేటటువంటిది ఇది తప్ప మరొకటి ఏదీ లేదు. మీ దగ్గర నుంచి ఏదైనా తీసేసుకోవచ్చు, ఏదైనా దోచేసుకోవచ్చు, బెదిరించవచ్చు, ఏదైనా కూడా కోల్పోయేటట్టు చేయొచ్చు. కానీ ఒకే ఒక దాన్ని లాక్కోలేరు, తీసుకోలేరు, పీక్కోలేరు. అదేంటంటే దేవుని యొక్క భక్తి ఏదైతే మీలో నిలబడి ఉందో, దైవ సాధన శక్తి ఏదైతే మీలో నిలబడి ఉందో దాన్ని ఎవడు కూడా లాక్కోలేడు, ఎవడు కూడా దోచుకోలేడు, ఎవడు నీకు ఇది ఇవ్వబడదు అని చెప్పేటటువంటి అధికారం కలిగి లేడు ఇక్కడ. మరి తర్వాత వచనంలోనికి వెళ్దాం మనము. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణములకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గల వారును, కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకే పట్టణములో మిగుల సంతోషము కలిగెను. చూడండి ఏం కలిగిందండి అక్కడ? ఏం కలిగింది అక్కడ? ఆ ప్రాంతం అంతా ఎలా ఉందంటే, సమరయ అనేటటువంటి ఆ ప్రాంతం ఎలా ఉందంటే, పక్షవాయువు కలిగినటువంటి వారు, అపవిత్ర ఆత్మలు కలిగినటువంటి వారు ఆ జనాలలో ఎక్కువ మందిగా కనిపించారు. ఎలా కనిపించారు? ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా కనిపించారు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేది పక్కన పెడితే దాని గురించి కూడా మాట్లాడదాం మనం. సమరయ అనేటటువంటి ఈ ప్రాంతము యూదులలో ఈ సమరయ ప్రజలను కనుక యూదులతో పోల్చుకుంటే ఈ సమరయ ప్రజలు తక్కువ జాతి వారిగా ఎలా తెలుసుకుంటారు? తక్కువ జాతి వారిగా. ఎవరితో పోల్చుకుంటే యూదుల్లో ఉండేటటువంటి ఇజ్రాయేల్ ప్రజలతో పోల్చుకుంటే ఈ సమరయలను పెద్దగా లెక్క చేయరు. ఎవరు?
యూదులు ఈ సమరయల్ని తక్కువ చూపు చూస్తారు. మీరంతా మాకంటే తక్కువ, మీరు బయట ఉండండి, మా ప్రాంతంలో అడుగు పెట్టకూడదు, మీరు తక్కువ జాతి వారు, వారితో సమానమైనటువంటి అర్హత కలిగినటువంటి వారు మీరు కాదు అన్నట్టుగా చూస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఎవరు వెళ్ళారు అక్కడికి? ఫిలిప్పు అనేటటువంటి వ్యక్తి వెళ్ళాడు. ఫిలిప్పు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అపవిత్ర ఆత్మలన్నీ పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయినాయంట. పక్షవాయువు కలిగినటువంటి అనేక అద్భుతాలు, స్వస్థత క్రియలు అక్కడ చేశాడు. ఏ ప్రాంతంలో? తక్కువ జాతి ప్రజలలో. ఎక్కడ చేశాడు ఫిలిప్పు? సమరయ. తక్కువ జాతి ప్రజలు, ఎవరు పట్టించుకోనటువంటి ప్రజల్లో, అందరూ వదిలేసినటువంటి ప్రజల్లో, ఎవరు మీరు మా దగ్గరికి రాకూడదు, మీ ప్రాంతం వేరు మా ప్రాంతం వేరు అని దూరంగా నెట్టేసినటువంటి ప్రజల్లోకి వెళ్ళాడు. ఎవరు? ఫిలిప్పు. అన్ని ఉన్నటువంటి ప్రజలైతే చంపేస్తున్నారు, మరణ శిక్ష విధిస్తూ ఉన్నారు, రాళ్లతో కొడుతూ ఉన్నారు, తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ తక్కువ జాతి ప్రజలు ఎవరైతే ఉన్నారో సమరయ అనేటువంటి ప్రజలు ఫిలిప్పుని ఆహ్వానించారు. ఫిలిప్తో మాట్లాడుతూ ఉన్నారు. బహు సంతోషము కలిగింది, బహు ఆశ్చర్యము కలిగింది. ఇక్కడ ఈ సంతోషము కలిగిన అనేటటువంటి ప్రధానం గురించి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దెయ్యాలు, అపవిత్ర ఆత్మలు పట్టినటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అపవిత్ర ఆత్మ పట్టినటువంటి మనిషి ఎలా ఉంటాడమ్మా చెప్పాలి ఇప్పుడు మీరు? ఎలా ఉంటాడు? అపవిత్ర ఆత్మ పట్టినటువంటి పరిస్థితి ఎలా ఉంటాడు? మనిషి ఎలా ఉంటాడు? చూసారా మీరు ఎప్పుడైనా? జాగ్రత్త అమ్మా, చూసారా మీరు? అపవిత్ర ఆత్మను పట్టినటువంటి మనుషులు చూసారా? సినిమాలో చూసారా? డైరెక్ట్ గా చూసారా? చూసారు. డైరెక్ట్ గా చూసారా? సినిమాలో చూసారా? డైరెక్ట్ గా చూసారు. ఎలా ఉంటారు వాళ్ళు? పిచ్చి పిచ్చిగా అన్ని చించేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అట్లుంటారు కదా. అట్లుంటారా? అలా ఉంటారా? ఊరికి దూరంగా వెళ్ళిపోయి ఉంటారా? మీకు మాకు సంబంధం లేదంటూ అట్లా బయట తిరగతా దూరంగా ఉంటారా? అపవిత్ర ఆత్మ పట్టిన మనుషులు. నేను చెప్పాలి ఇప్పుడు, మీరు ఎట్లుంటారు? అపవిత్ర ఆత్మ పట్టిన మనుషులు ఎలా ఉంటారు? పిచ్చి పిచ్చిగా గాజులు బాగా కొట్టేసుకొని అట్లా ఉంటారా? మరి సినిమాలో అట్టే ఉంటారు కదా. యేసుప్రభు సినిమా చూసారా మీరు? అట్టే ఉంటారు కదా. అపవిత్ర ఆత్మ పట్టిన మనుషులు ఎలా ఉంటారంటే మనకంటే సూపర్ ఉంటారు వాళ్ళు. ఎలా ఉంటారు? చాలా బాగుంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు కనుక న్యూస్ పేపర్ కనుక ఓపెన్ చేసినట్లయితే కనపడతారు. ఏం పేపర్ ఓపెన్ చేస్తే? న్యూస్ పేపర్ లేవు కదా, ఇప్పుడు ఆపేశారు. అందరూ సెల్ ఫోన్లు, యాప్లు వేసుకొని ఉన్నారు కదా. మీరు కనుక 1 గంట వార్తలు చూసినారనుకో, అక్కడ కనపడతారు వీళ్ళు ఎవరు అనేది. ఒక వ్యక్తి పోయి వాళ్ళ తండ్రిని పొడి చేశాడు అని రాసుంటారు. ఒక వ్యక్తి వెళ్ళి ఇంకొక మనిషిని కిడ్నాప్ చేశారు, రేప్ చేశారు, తీసుకెళ్లిపోయారు. వీళ్ళందరూ ఎవరంటే అపవిత్ర ఆత్మత పట్టి అల్లాడుతున్నటువంటి మహానుభావులు వీళ్ళందరూ. ఎవరిల్లు? మహానుభావులు ఇల్లు. మనమే అట్టట్ట బతుకుతున్నాం. వీళ్ళేమో దర్జాగా 10, 20, 30, 40 దొంగతనాలు చేసుకొని బైకులో లేకపోతే కారులో లేకపోతే బ్యాంకుల్లో రాబోయేం చేసుకొని ప్రశాంతంగా ఐపీఎల్ మ్యాచ్లు కూర్చొని పైన ఫోటోలు, సెల్ఫీలు తీసుకొని బతుకుతా ఉంటారు. అవునా కాదా? ఇలాంటి వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అపోస్తలులు ఎలా చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి అట్లా పెట్టి చూసినప్పుడు ఏమవుతుందంట? వాళ్ళు గడగడా వణికిపోయి వాళ్ళలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ పెద్ద పెద్ద కేకలు వేస్తూ వారిని వదిలి వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. అర్థమవుతుందా మీకు? వాళ్ళు చూడటానికి మన ఇళ్లలో కూడా ఉంటారు వాళ్ళు, అందరి ఇళ్లలోనూ ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళు బయటపడేది ఎప్పుడంటే కరెక్ట్ గా దేవుడు ఆత్మ ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే ఒక మంచి దైవజనుడు లేకపోతే ఒక స్వార్థికుడో లేకపోతే ఒక సంఘంలో ఉండేటటువంటి మంచి సాధారణమైన వ్యక్తి కూడా ఉండొచ్చు, ప్రార్థన చేసే వ్యక్తి. పెద్ద పెద్ద దైవజనులే కావాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద టీవీల్లో మాట్లాడే పాస్టర్లే కావాల్సిన అవసరం లేదు.
మన సంఘంలో ఉండేటటువంటి ఒక సాధారణమైనటువంటి ఉపవాసంతో ఉండి దేవుడిని నిజంగా ఆరాధించేటటువంటి వ్యక్తి వెళ్ళి వాళ్ళ మీద చేతులు పెట్టి వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినా గానీ వాళ్ళలో ఉండేటటువంటి అపవిత్రాత్మ నిలబడుతుంది పక్కకు వచ్చి. అవునా? గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి అప్పుడు వరకు ఎలా ఉన్నిందంటే ఇల్లు బెట్టింగులతో ఉండింది ఇల్లు. అప్పుడు వరకు ఎలా ఉన్నింది? బెట్టింగులతో ఉన్న ఇల్లు. తర్వాత రోజు అపోస్తులు వెళ్ళి నిలబడి వాళ్ళ మీద చేతులు వచ్చి మాట్లాడిన తర్వాత బెట్టింగులు పోయినాయి. అప్పటి వరకు రోజు గొడవలే ఇంట్లో. ఉదయం సాయంత్రం కొండలు దబర్లు బొచ్చులన్నీ పగలగొట్టి గందరగోళం చేసేటటువంటి ఇల్లు తర్వాత రోజు నుంచి ఏమైపోయింది? ప్రశాంతంగా సౌండ్లు వినపడట్లా ఇప్పుడు ఇంట్లో నుంచి. సాయంత్రం ఆరైతే పెద్ద పెద్ద కేకలు, పెద్ద పెద్ద సౌండ్లు. ఏం పగిలిపోతున్నాయో తెలీదా ఇంట్లో? టీవీలు పగిలిపోతున్నాయా, బీరువాలు పగిలిపోతున్నాయా, బెంచీలు పగిలిపోతున్నాయో తెలీదా ఇంట్లో? అర్థమవుతుందా మీకు? అపవిత్ర ఆత్మలు ఎలా ఉంటాయనే చెప్తున్నా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. సాయంత్రం 6-7 అయితే పచ్చి బూతులు. ఇల్లులో ఉండేటటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి నిలబడాలా. వాడు కనుక ఇంటికి వస్తున్నాడు 6 గంటలకు 7 గంటలు అయింది, వాడు ఇంకా పని అయిపోగొట్టుకొని ఇంటికి లోపల వస్తున్నాడంటే వణుక్కుంటా కూర్చోవాలి ఇంట్లో వాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉండేటటువంటి ఇళ్లలో ఈ అపోస్తలులు వెళ్ళి అడుగు పెట్టినప్పుడు ఏమైపోయిందంటే సమాధానం అయిపోయింది మొత్తం. అర్థమవుతుందా? మరి అలాగే కొంతమంది పక్షవాయువు కలిగినటువంటి వారు ఉన్నారంట. ఒక 10-15 minutes లో కంప్లీట్ చేసుకుందాం. నేను స్పీడ్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇది సరిపోవు. చాలా వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. మరి కొన్ని వచనాలు ధ్యానం చేసి మరలా మనం వచ్చే వారం మిగతా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇలా పక్షవాయువు కలిగినటువంటి వారు, కుంటి వారు అనేకులు స్వస్థత పొందారంట. ఈ వ్యక్తులు కనుక ఇంట్లో ఉంటే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటది అనేది మనకు తెలియదు, కానీ ఆ ఇంట్లో మిగతా వాళ్ళు ఉంటారు కదా, అన్ని అవయవాలు బాగా నడుచుకుంటా వాళ్ళు అడిగితే చెప్తారమ్మా. అర్థమవుతుందా? ఒక వ్యక్తి కాళ్ళు చేయబడిపోయి పక్షవాతం కలిగి ఇంట్లో మంచాన పడిపోయాడంటే వాళ్ళ పరిస్థితిని ఎవ్వరు అర్థం చేసుకోలేరు. ఆ ఇంట్లో మిగతా బాగుండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి అమ్మ మీరు ఎలా బ్రతుకుతున్నారు, ఇంట్లో బాగుందా, మీకు ఇంట్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందా, వాతావరణం ఎలా ఉంది, మీరు మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి, బాగున్నాయి అని అడిగితే వాళ్ళు చెప్తారు ఎలా ఉంది మా పరిస్థితి అని. ఆ పోయినోడు ఆ కాళ్ళు చేతులు పక్షవాతం అయిపోయినాడు బదులు నేను కనుక పడిపోయి ఉంటే బాగుండేది అని చెప్పినటువంటి వాళ్ళని నేను చూశాను. అవునా కదా? వాడు పోతే పోయాడు, నేను చస్తున్నా ఉదయం సాయంత్రం వాడికి సేవ చేయలేక అన్నటువంటి వాళ్ళని నేను చూశాను. మీరు నవ్వుతున్నారు కానీ వాళ్ళ పరిస్థితులు అతి దారుణంగా ఉంటాయి. ఒక వ్యక్తి నడవలేకపోయాడు అంటే మొత్తం 1-2 భోజనంతో పాటు మొత్తం గంటకు ఒకసారి పాస్. ఆ రూమ్ లోకి వెళ్తే ఎట్లా ఉంటదంటే అతి భయంకరమైనటువంటి వాసన. ఎంతసేపు క్లీన్ చేసినా మళ్ళీ 1 గంటకి లోపలికి వెళ్తే ఎలా ఉంటదంటే ఈ మధ్యలో ఎవరైనా చూడడానికి వచ్చారనుకోండి, ఈ క్లీనింగ్ చేసే గ్యాప్ లో బయట నుంచి అసలు ఇల్లు ఆయన నాడు పడేసి మూల అన్నం పెట్టకుండా ఆయన ముసలిని వదిలేశారు. అసలు ఆయన ఎట్ట చూసుకొని ఉంటాడు. ఆయన్ని ఏ గ్యాప్ లో 2 క్లీనింగ్ల మధ్య గ్యాప్ లో ఎవరినో వచ్చాడు అనుకో, అర్థమైందా మీకు పరిస్థితి? ఈ సమరయ ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఎలాంటి వ్యక్తులు? ఇందాక మనం మాట్లాడిన బెట్టింగ్ బ్యాచ్లు, అలాగే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తులు, అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఎప్పుడైతే ఈ పిలుపు అనేటటువంటి వ్యక్తి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని నిలబడి మాట్లాడి ప్రార్థన చేశాడో వీళ్ళందరూ బాగుపరచబడ్డాడు. ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి పైకి లేచి నిలబడితే ఉంటుందా ఇంట్లో ఆనందం? అది వర్ణించలేనటువంటి ఆనందం. అవునా కదా? మరి ఇలా అనేక స్వస్థత కార్యాలు చేసిన తర్వాత వీళ్ళందరూ
మారిపోయారు. మొత్తం దేవుని యొక్క స్వార్థను విన్నారు. అనేక మంది బాప్టిస్మం తీసుకున్నారు. అనేక మంది వీధుల్లోకి వచ్చి దేవుని యొక్క స్వార్థం గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. అయితే అక్కడ మరొక క్యాండిడేట్ ఉన్నాడు ఆ ప్రాంతంలో. ఆ వ్యక్తి పేరు సీమోను, గారడి సీమోను. ఈ గారడి సీమోను ఎలాంటి వాడంటే వీడు పక్క బిజినెస్ మ్యాన్. ఎవడు? వీడికంటే బిజినెస్ మ్యాన్లు ఈ చుట్టుపక్కల ఇంకెవరు కూడా లేరు. ఏం చేస్తున్నాడంటే గారడి విద్య. గారడి విద్య అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి గారడి విద్యలు అంటే? రకరకాలైనటువంటి డబ్బు సంపాదన చేసేటటువంటి విద్యలు. ఇవన్నీ నేర్చుకోగలండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఇది గారడి విద్యలు అంటే ఏంటంటే ఒకడు వాడికై వాడే బాగలేనట్టుగా కొద్ది రోజులు జనాన్ని నమ్మిస్తాడు. ప్రతి ఒక్క ప్రాంతంలో తిరుగుతాడు. ఎలా? ఏదో ఒక చేయి పడిపోయినట్టు, కాలు పడిపోయినట్టు ఒక ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నట్టు తిరుగుతాడు. ఆ ప్రాంతం అంతా కూడా అందరికీ కనిపిస్తాడు. చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దగ్గరికి అందరికీ కనిపిస్తాడు. పైగా ఏదైనా ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అట్లాంటివి కనుకుంటే పింఛన్ కూడా ఇప్పిస్తాడు. మన రాజేష్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ. మరి ఇలా పింఛన్ తీసుకుంటూ బతుకుతున్నటువంటి వ్యక్తిని చూస్తే అందరూ పాపం వీడు నిజంగా వికలాంగుడే, వీడు నిజంగా బాగలేనటువంటి వాడే అని జనం నమ్మేస్తారు. అప్పుడు ఎంటర్ అవుతాడు ఈ సీమోను. ఎవరు? గారడి సీమోను ఎంటర్ అవుతాడు. వెళ్ళి వాడి మీద చేతులు వచ్చి టపా 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 20-30 వాక్యాలు చదివినప్పుడు వీడు టక్కన చేయి వదిలేసి పెద్దగా కేకలేసి నేను స్వస్థపరచబడ్డాను. ఎవరి మూలంగా స్వస్థపరచబడ్డామంటే ఇదిగో సీమోను మూలంగా నేను స్వస్థపరచబడ్డాను. ఈ టైంలో ఒక 10 మందిని రెడీ చేసుకున్నాం అనుకో జిల్లాకి. అర్థమవుతుందా మీకు? ఈ టైంలో ఒక జిల్లాకి ఒక 10 మందిని రెడీ చేసుకున్నామంటే ఒక 12, 10, 15, 20 జిల్లాల నుంచి ఒక 100, 150 మంది వచ్చారు అనుకో. ఒక పెద్ద మీటింగ్ ప్లాన్ చేసామనుకో, 10 లక్షలు 20 లక్షలు. ఇంకా తర్వాత మీటింగ్ ఉంటదే డబ్బులే డబ్బులు. అవునా కదా? గట్టిగా హల్లెలూయా. మరి ఇలాంటి బిజినెస్ మ్యాన్ ఎవరు? ఈ గారడి సీమోన్ అనేటటువంటి వ్యక్తి ఒరిజినల్ గా ఎవరైతే ఇక్కడ స్వస్థతలు చేస్తున్నారో అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎవరు? వీళ్ళు కూడా నాలాంటి వాళ్ళేనా లేకపోతే నిజంగా చేస్తున్నారా? ఫస్ట్ డౌట్ ఏంటంటే వీళ్ళు కూడా నాలాగే ప్లాన్ చేసుకున్నారా లేకపోతే నిజంగా స్వస్థత చేయడానికి వచ్చారా అని కొద్ది రోజులు టెస్ట్ చేయడానికి వాళ్ళలో కలిసిపోయాడు. మొత్తం మారిపోయింది. గెటప్ సెటప్ అంతా వైట్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్ పోయి వైట్ అండ్ వైట్ అయిపోయింది. తప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళు తిరిగిందే తింటూ ఆ రోడ్డుల్లో తిరుగుతూ వెళ్ళాడు అనమాట. ఆ ప్రాంతం అంతా, సమరయ ప్రాంతం అంతా కొద్ది రోజులు తిరుగుతా ఉన్నాడు అనమాట. ఎవరు? ఈ గారడి సీమోను. ఇట్లా తిరిగిన తర్వాత కొద్ది రోజులకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? వీళ్ళ దగ్గర ఉండే శక్తి వేరు, నా దగ్గర ఉండే గారడి వేరు. వీళ్ళ దగ్గర ఉండే శక్తిని నేను పొందుకునేదానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కొనేద్దాం. గట్టిగా సోదరుని హల్లెలూయా. కష్టపడలేకపోతే ఈ రోజుల్లో ఏం చేయొచ్చు? ఎందుకమ్మా నవ్వుతున్నారా? నిజమే కదా. ఇప్పుడు కష్టపడలేరు, ఏం చేయొచ్చు ఈ రోజుల్లో? ఎంబీబీఎస్ చెయ్యాలని కోరుకుంది, డాక్టర్ అవ్వాలని కోరుకుంది. ఇక్కడ ఎంత కష్టపడినా పాస్ మార్కులు కూడా రావట్లేదు. ఏదో అటు ఇటుగా వస్తా ఉన్నాయి పాస్ మార్కులు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? డబ్బులు కట్టి కొనేస్తే పోతుంది. ఏం చేయొచ్చు? కొనేయచ్చు. సరే, నువ్వు సీట్ అయితే కొంటావు, తర్వాత పరిస్థితి మళ్ళీ బయటికి రావాలి కదా. అర్థమైందా? ప్రతి చోట కొనేస్తా నేను. ఎక్కడ కొనేస్తాము? సీటు కొనేస్తాను, పాస్ అయ్యేదానికి మార్కులు కొనేస్తాను, కావాలంటే కంప్యూటర్ ఆపరేటర్ కొనేస్తా. ఎవరిని? మార్కులు వేసేవాడు 35 మార్కులు పాస్ అయ్యావు, 15 మార్కులు వచ్చినాయి, 1-3 చేస్తున్నాడు. అర్థమైందా? గట్టిగా సోదరుని హల్లెలూయా. ఇలాంటి వారి గురించే మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు వరకు. వంచకులు, వంచన చేసేవాళ్ళు. అర్థమైందా? మొత్తం పేపర్లు రుద్దేవాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు పేపర్లు రాసినవాడు వినిజిలేటర్ పోయాడు, ఆ పేపర్లను సంతకాలు పెట్టినవాడు పోయాడు, పేపర్ రుద్ది 15 మార్కులు వేసినవాడు పోయాడు. లాస్ట్కి రిజల్ట్ వచ్చే దగ్గర మాత్రం 15-35 అయిపోయింది. అర్థమైందా? ఇవన్నీ మీకు అవగాహన కోసం చెప్తున్నా నేను. ఇలాంటి సమాజం ఉంది, ఒకప్పుడు ఉండింది కూడా.
ఇప్పుడంటే ఏఐలు వచ్చి మారిపోయాయి అనుకోండి. మరి ఇలాగా ఈ సీమోన్ అనేటటువంటి వ్యక్తి కొనేద్దాం దీన్ని, ఏముందిలే ఎంతో కొంత చెప్పి ఇది కొనేస్తే వీళ్ళు ఎవరి మీద పెడితే వాళ్ళకి స్వస్థతలు వస్తున్నాయి కదా, అది మనం కొనేసామంటే వీళ్ళకి ఎంతో మంది ఇచ్చి ఈ ప్రాంతం మీద కాదు మీరు వెళ్ళిపోండి అని తరివేస్తే తర్వాత రోజు నుంచి గట్టిగా సంపాదించవచ్చు అని నిర్ణయించుకున్నాడు. అయితే అపోస్తలులు ఏమంటున్నారో చదువుతారా ఒకసారి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక నీ కార్యమందు ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అర్థమైందా? కాబట్టి డబ్బులున్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, 150 ఎకరాలు ఉన్నాయి, 250 ఎకరాలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి, నన్ను కొట్టేవాడు ఎవడు లేలే అని నువ్వు గర్వపడి మెడిసిపడుతున్నావేమో. దేవుడు అన్నాడు, రేపు ఉదయం నేను క్యూలో నిలబెడతా. నిలబెడతాను? రేపు ఉదయం నిన్ను క్యూలో నిలబెడతా. నీతో పాటు 100 ఎకరాలు వస్తాయా? రేపు ఉదయం నిన్ను క్యూలో నిలబెడతాను, నీతో పాటు ఆ 250 ఎకరాలు వస్తాయా అని అంటున్నాడు దేవుడు. అర్థమైందా? అయితే ఇక్కడ సీమోనుతో పేతురు ఏమన్నాడంటే, నీకు హృదయం సరిగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు నీ హృదయము. నీ హృదయంలో మారు మనసు లేదు, నీ హృదయంలో పశ్చాత్తాపం లేదు, నీ హృదయంలో దేవుని మీద గౌరవం లేదు, నీ హృదయంలో సమాజంలో ఉండేటటువంటి పేదల యొక్క కష్టం అర్థం చేసుకునేటటువంటి శక్తి లేదు. కాబట్టి నీకు పరిశుద్ధాత్మలో పాల్పంపు లేదు, నువ్వు వెళ్ళి నరకంలో నిలబడాల్సిందే. అర్థమైందా? కాబట్టి ఈ అపొస్తలులు ఏ ప్రాంతంలో అయితే అడుగు పెట్టారో వాళ్ళకి తిరుగులేదు. ఈ అపొస్తలులు ఎవరి మీద అయితే జాలి తెచ్చారో వాళ్ళ స్వస్థతను ఆపేటటువంటి శక్తి ఎవరికి కూడా లేదు. ఆ ప్రాంతం అంతా మార్చబడింది. సమరయ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరూ వీళ్ళు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చూసి ఇష్టమైపోయారు. సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులంతా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చూసి ఆశ్చర్యపోయారు. మాట లేదు నోట్లో నుంచి. ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి కార్యములు ఎంతవరకు మేము చూడలేదు. ఇది ఎవరి మూలముగా జరుగుతున్నాయి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎవరు ఈ వ్యక్తి? ఈయనే దేవుని యొక్క కుమారుడు. ఎక్కడి నుంచి ఏర్పాటు చేయబడ్డాడు? ఎక్కడి నుంచి రాబడ్డాడు ఈ వ్యక్తి? ఈయన పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క ప్రియకుమారుడు. ఎందుకోసం వచ్చాడు? మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఎందుకు ఈ రక్షణ? దేవుని యొక్క నిజమైనటువంటి ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యంలోనికి తిరిగి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. నమ్మారు, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. అనేక మంది బాప్తిస్మాలు తీసుకొని ఆ ప్రాంతం అంతా కూడా మార్పు చెందబడింది. తక్కువ ప్రజలని ఎవరినైతే దూరంగా నెట్టేశారో ఆ ప్రజల్లో స్వార్థ దేవుని యొక్క వార్త మొదటగా విస్తరించింది. అక్కడ మార్పు ఏర్పాటు చేయబడింది. అక్కడ సంఘాలు విస్తరించాయి. దేవుని యొక్క సువార్త అక్కడ ఏర్పాటు చేయబడి అంచెలంచెలుగా పెరిగి మనుషులు మార్పు చెందడం అనేది చూసారు. మరి ఈ విధమైనటువంటి మార్పుని ప్రాణాల చేతిలో పట్టుకొని ఎలా, ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తాడో తెలియదు. సువార్త చేసేటప్పుడు చంపేస్తాడో తెలియదు. నడుచుకుంటూ వస్తున్నప్పుడు సౌలు పంపినటువంటి వ్యక్తులు ఎదురొచ్చి నరికేస్తారేమో తెలియదు. ఏ ప్రాంతంలో నుంచి అధికారులు మన కోసం వస్తున్నారో తెలియదు. అయినప్పటికీ కూడా చస్తే దేవుని కొరకు, బ్రతికితే దేవుని పని అని నడిచినటువంటి అపోస్తలుల యొక్క చరిత్ర ఇది. మరి సమయం అయిపోయింది కాబట్టి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఏమి చూస్తాం, ఏం నేర్చుకున్నాం? స్టెఫను మరణించిన తర్వాత సంఘం చల్లా చెదరుగా విస్తరించబడింది. మరి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి స్వార్థ అనేక ప్రాంతాల్లో విభజించబడింది, మార్పు చెందింది. సౌలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనుష్యుని విచారించాడు. అలాగే సమరయ ప్రాంతం అంతా కూడా విస్తరించబడింది. అనేక మంది స్వస్థపరచబడ్డారు. అనేక అపాయత ఆత్మలు విడుదల చేయబడ్డాయి. మరి
గారడి సీమోన్ అనేటటువంటి ఒక వ్యక్తిని మనం చూసాము. ఆ వ్యక్తి సొంత ప్రయోజనాలకు దేవుని యొక్క శక్తిని కొనడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుని యొక్క ఆత్మ అది వెలుగు కట్టలేనటువంటిది, వెలకట్టలేనటువంటిది అని పేతురు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని నేను ముగించడానికి తీసుకొస్తున్నాను. మరి సమయం అయిపోయింది కాబట్టి మనం చివరిగా చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకోమండి. మరి తల వంచినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉంది. పరిశుద్ధాత్మ శక్తి మనందరి మీద కూడా విస్తరించబడి మనందరినీ తాకుతున్నటువంటి సమయం ఇది. దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రతి హృదయం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయం ఇది. దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రతి హృదయం కూడా నింపబడి జ్ఞానపూరితమైనటువంటి సందేశాలతో, జ్ఞానపూరితమైనటువంటి ఆశలతో దేవుని యొక్క మహిమను చూసేటటువంటి ఒక రోజుని దానికోసం ఓర్పుతో నిలబడినటువంటి సంఘంగా మనం అందరం కూడా ఉన్నాం. కనుక ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి విషయాన్ని కూడా విడిచిపెట్టి ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము ఆస్వాదిద్దాం. శాశ్వత రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము ఆస్వాదిద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఒక చరణం నేను పాడుతూ ఉంటాను. ప్రతి ఒక్క ప్రార్థనలో ఉండండి. నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసు నామము. అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసు నామము. యేసు నామములో శక్తి కలదు. యేసు
జీవన కలిగినటువంటి దేవాన్ని కొందరు స్తోత్రమయ్యా. ఇదిగో మేము ఎన్ని ప్రాంతాలు తిరిగినప్పటికీ, ఎంతమంది మనుషుల కింద ఆశ్రయం పొందడానికి ప్రయత్నం చేసినప్పటికీ మాకు రక్షణ లేదు ప్రభా. ఇదిగో నాయన అనేక మంది విశ్వాసమును బట్టి రక్షించబడినట్లుగా, అనేక మంది హృదయం ద్వారా నా దేవ మీరు లోపలికి తొంగి చూసి విరిగి అడిగినటువంటి హృదయాన్ని నేను ప్రేమిస్తున్నానని నా దేవ హత్తుకున్నటువంటి సందర్భాలను మేము జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు. నా దేవ చిన్న సంఘంగా ఇదిగో ఎక్కడో మారుమూల ప్రాంతంలో నెట్టివేయబడినట్లుగా, నా దేవ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ప్రభు తోసివేయబడినట్లుగా సమాజం అంతా కూడా నాయన అట్టడికి తొక్కి నాయన మమ్మల్ని అంతా కూడా నాయన దూరంగా నెట్టివేసినప్పటికీ ప్రభు మీరు హత్తుకుంటారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలోనైనా ఎడారి లాంటి ప్రాంతంలో పడి నాయన కన్నీరు విడుస్తున్నప్పుడు బాబా మీరు నడుచుకుంటూ వచ్చి మమ్మల్ని నిలబెట్టి కన్నీరు తోచి నేను ప్రేమిస్తున్నానని పైకి లేచి అదేవా హత్తుకుంటానయ్యా. ఏదో సమాజం అంతా చేతరించినప్పటికీ దేనికి పనికిరానటువంటి వాడవని, నువ్వు దేనికి పనికిరానటువంటి వాడవని నా దేవా మమ్మల్ని అన్నప్పటికీ నా దేవా మా కోసం నడుచుకుంటూ వచ్చి మా ఎదుట నిలబడి ప్రభా నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను నేను నా చేతులతో నిర్మించుకున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నానని పలుకుతున్నటువంటి నా దేవా నీకే స్తోత్రం. నా ప్రభా కుటుంబ సభ్యులు ఇదిగోనైనా సమాజం ఒక ప్రాంతం నా దేవా అధికారులు తోసివేసినప్పటికీ నువ్వు నా సొత్తు, నువ్వు నా కోసం ఏర్పాటు చేయబడినటువంటి నా పాత్రవి అని నా కోసం నడుచుకుంటూ వచ్చిన దేవా కన్నీరు తుడిచి నన్ను నిలబెట్టి నేను ప్రేమిస్తున్నానని పలుకుతున్నటువంటి ప్రభా నీకే స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నేను నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరొకసారి నా స్వరాన్ని నీ ఎదుట వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభా. నేను దూరం అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నానేమో, ఇగో నేను చేరుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నానేమో ప్రభా. నువ్వు చెప్పినటువంటి కట్టడంలో నిలబడలేనటువంటి, తొలగిపోయేటటువంటి పరిస్థితిలో, తప్పిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నానేమో ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా దేవా అనేక పర్యాయాలు వెతికిన ఓడిపోయినటువంటి పరిస్థితిలో నేను ఉన్నానేమో ప్రభు. అనేక పర్యాయాలు నీ కోసం నిలబడడానికి ప్రయత్నించిన ఇదిగో ఏదో ఒక విషయంలో పడిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నానేమో నా దేవా. నాకంటే నీకే ముఖ్యంగా నాయన నా గురించి తెలుసు ప్రభు. ఇదిగో నాయన వాటన్నిటిలో కూడా నేను నిలబడి విజయాన్ని సాధించేందుకు నా దేవా ఆ విషయాల్లో కూడా నేను గట్టిగా కట్టబడేందుకు శక్తిని ప్రార్థిస్తున్నా. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సంఘాన్ని నిర్మించమని ప్రార్థిస్తున్నా. ఈ సంఘం మీద పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నువ్వు అనేక సమస్యల్లో నాయన ఓడిపోతూ మీ వైపు చూస్తూ పడిపోతూ, మీ వైపు చూస్తూ పడిపోతున్నటువంటి ప్రచురణ బట్టి ప్రార్థిస్తున్నాయి. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ప్రభు, వాళ్ళు నిర్మించుకున్నటువంటి కుటుంబాన్ని బట్టి ప్రభు నువ్వు అనేక విషయాల్లో ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారయ్యా. ఉపవాసాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు నా దేవా. ఇదిగో మొదటి జామున నాయనా నిలబడి ప్రార్థన చేస్తున్నారే మీకోసం నా దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అట్టి వారిని బట్టి మొరపెడుచు ఉన్నాను దేవా. ఇదిగో కుటుంబాల్లోనైనా వ్యక్తిగతంగా ఓడిపోయినటువంటి విషయాలు అనేకమునైనా వాటన్నిటిని బట్టి మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను దేవా.
ఇదిగోనైనా ఈ సంఘంలో ఇంకా అనేక విషయాలునైనా మేము మీకోసం మొరపెడుచున్నాం ప్రభు. వాటన్నిటిలోనైనా మీరు సహాయం అందించమని, ఈ పని మాది కాదు కానీ ప్రభు నీ చేతుల ద్వారా నీ నిర్ణయం ద్వారా నాయన జరుగునట్లుగా సహాయము దయచేయమని, మీ దేవదూతల సహాయములు దయచేయమని ప్రభు. ఇదిగో సంఘాల్లోనైనా కష్టపడుతున్నటువంటి నాయన ప్రతి పాస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాయి. మధ్యాహ్న కాల సమయంలో సంఘ పెద్దలను బట్టి ప్రార్థిస్తున్నా. సంఘాన్ని నిలబెట్టడానికి నాయన సతమతమవుతున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నాయి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు. ఇదిగో DRJCM అధినేత పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను నా దేవా మధ్యాహ్న కాల సమయంలో. ఇదిగోనైనా అనేక ప్లానింగ్స్ ద్వారా ముందుకు వెళ్తున్నారు ప్రభు. మీరు సహాయం దయచేయండి అయ్యా. మీ నిర్ణయాలు ఏర్పాటు చేయండి ప్రభు. విస్తరించేందుకు సంఘాల్లో శక్తిని నాయన దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పేరు పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మా మనసును మేము క్షమించిన ప్రకారం మనం మీరు క్షమించండి. మా శోధన కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం మీరైనారు దేవా, ఆమేన్. మన తండ్రి దేవుని వారి కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు వారి కుటుంబంలో సార్వత్రిక సంఘానికి ఆయన రాకడ పర్యంతం వారికి సదాకాలం తోడై నిలిచి ఉండను గాక, ఆమేన్. హల్లెలూయా.